ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ వచ్చేసి రిషి అప్పుడే లేచిందనమాట. మార్నింగ్ లేచి ఇంకా వెంటనే వాళ్ళ చెల్లితో ఆడుతుంది. సో ఇక్కడ కొంచెం ఎండ వస్తుంది, కింద చిన్న పాప పడుకుంది కదా జాన్వి. సో అక్కడికి ఎండ వస్తుంది డైరెక్ట్గా. సో అక్కడ వేస్తాం, మార్నింగ్ అలా వేస్తారు. అండ్ లేచిన వెంటనే కొంతసేపు వాళ్ళ చెల్లితో ఆడుకుంటుంది అనమాట. అండ్ మార్నింగే ఇంకా వాళ్ళ చెల్లికి జాన్వికి చేయించిన వెంటనే రిషికి కూడా స్నానం చేయించేస్తాము. సో ఇద్దరి స్నానం అయిపోతుంది. సో వాళ్ళిద్దరిది అయిన తర్వాత మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోతాం అనమాట. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వెంటనే మార్నింగే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతే హాయిగా ఉంటుంది అనేసి. అండ్ ఇది వచ్చేసి వ్యాక్సిన్ వేయించాలి జాన్వికి. ఎప్పుడు 2.5 monthsది. సో 2.5 months వ్యాక్సిన్ ఉంది. ఇంకా వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ ఒక 10-10:30 కల్లా వెళ్తే డాక్టర్ ఉంటారు. సో ఈలోపు అంతా రెడీ అయిపోయి వెళ్తున్నాము. సో చిన్న పాపతో ఎక్కువ పని ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా లేచాం అనమాట ఈరోజు. సో వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇంకా వేయించుకున్న తర్వాత చాలా ఈరోజు అంతా ఏడుస్తుంది. సో వెళ్ళాము, చాలా పెద్ద క్యూఏ ఉంది వ్యాక్సిన్ వేయించడానికి. ఏదేమైనా సరే ఆ టైంకి నేను వ్యాక్సిన్ అయితే వేయించేస్తాను. ఫీవర్ వస్తుంది, పెయిన్ ఉంటుంది, అన్నీ చూడండి ఎలా వాచిపోయిందో. ఇంకొంచెం ఐస్ క్యూబ్ పెట్టమంటారు. అండ్ ట్యాబ్లెట్ కూడా మెడిసిన్ కూడా చెప్పారనమాట. అది నేను ఆల్రెడీ లాస్ట్ టైం వ్యాక్సిన్ వేయించినప్పుడు ఒకటి చెప్పారు. సో P100, సో అదే వేస్తున్నాను అనమాట. ఇది రిషిది. అండ్ P100 కూడా ఇది పాపదనమాట. అండ్ ఎంత క్వాంటిటీ వేయాలి అంత డాక్టరే చెప్తారు. సో ఫీవర్ వచ్చినట్టు అయితే ఇది వేసేస్తాను అనమాట. దగ్గర పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పెయిన్ ఒక కంప్లీట్ 1 day 24 hours అయితే ఉంటుంది. సో అది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకో పక్క రిషిని కూడా మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి. స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది తనకి బెంగళూరులోని. ఇంకా మేము రిటర్న్ కూడా అయిపోవాలన్నమాట. సో వెంటనే, అంటే ఇప్పుడు ఆల్రెడీ 3rd month కాబట్టి జాన్వికి డెలివరీ అయ్యి 3 months. సో యాక్చువల్గా అయితే 5th monthలో వెళ్ళాలి, కానీ రిషి కోసం కొంచెం ముందే వెళ్దాం అనుకుంటున్నా. సో దట్ మెడిసిన్స్ అవన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. మెడిసిన్ కానీ మామూలుగా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి, క్లోత్స్, ఇవన్నీ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. చెప్పాలంటే నెక్స్ట్ డే వ్యాక్సిన్ ఈరోజు వేశారు కదా, సో నెక్స్ట్ డే అంటే రేపు బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా కర్ణాటక వెళ్తున్నాము. దానికి ముందే ఇక్కడే వ్యాక్సిన్ వేయించేసాము. సో ఇంకా సర్దడం అయితే స్టార్ట్ చేసేయాలి. ఒకటి ఇంకా నాకు గుర్తుండవు కాబట్టి ఏది గుర్తొస్తే అవి పెట్టుకుంటున్నాను. క్లోత్స్ అవి మర్చిపోయినా పర్లేదు, కానీ చిన్న పాపకి సంబంధించినవి మాత్రం మెడిసిన్స్ కానీ లేకపోతే ఇలా ఏమైనా ఉంటాయి కదా, సో మోస్ట్ ఎసెన్షియల్, సో అలాంటివి మాత్రం బ్యాక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నోట్ చేసుకోవాలి. సో నాకు గుర్తొచ్చినవన్నీ నేను పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే రిషి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది వాళ్ళ చెల్లితో. కొంచెం వేడిగా ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. సో అప్పుడప్పుడు ఇంకా అంటే ఆల్వేస్ హైడ్రేటెడ్గా ఉండడమే మంచిది. సో చిన్న పాపకైతే ఇంకా వాటర్ అది పట్టడం స్టార్ట్ చేయలేదు, ఓన్లీ మిల్క్ అంతే. సో ఇక్కడ దివాన్లోని మీకు ఇలాంటి టైప్ ఆఫ్ కార్డ్స్ తెలిసి ఉంటాయో లేదో తెలీదు. మోస్ట్లీ అందరింట్లో ఉంటాయి, అంటే మ్యాక్సిమం సైడ్స్ నుంచి వస్తున్నాయి ఇప్పుడు, సైడ్ ఓపెనబుల్ అలాగా. బట్ ఇది చాలా కొంచెం ఓల్డ్ కాట్ అనమాట. సో ఇలా పరుపు ఎత్తుకొని, మ్యాట్రెస్ ఎత్తుకొని, దెన్ మాకు లోపల స్టోరేజ్ ఉంటుంది అనమాట అది కాట్లోని. ఇంకా లోపల మేము లగేజ్, బ్యాగ్స్ కానీ అందులోనే పడేస్తాము. సో వచ్చిన వెంటనే అన్నీ క్లోజ్ చేసేసి లగేజ్, బ్యాగ్స్ ఇవన్నీ అందులోనే పెట్టేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ప్యాకింగ్ టైం అయింది కాబట్టి సో అది ఓపెన్ చేసేసరికి ఇంకా రిషి కూడా ఉంది కాబట్టి అందులోకి దిగి నా చిన్నప్పటి చిన్న వస్తువులు ఉంటాయి కదా, మెమరీస్, సో అలాంటివన్నీ, చిన్న స్క్రాప్ బుక్ కానీ లేకపోతే నా ఐడి కార్డ్స్ కానీ, అండ్ నాకు చాలా క్యూట్గా అనిపించినవన్నీ కూడా నేను ఒక పౌచ్లో పెట్టి దాచుకున్నాను. అది నేను ఇందులోనే పెట్టేశాను కాట్లోని. అది రిషి చూసి నాకు కావాలి అని తీసింది. అండ్ రిషి చేతిలో ఉంది చూసారా, అది నా ఫస్ట్ వాలెట్. నేను చాలా అంటే వెరీ ఫస్ట్ వాలెట్ అనమాట. నాకు వాలెట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అదే వాలెట్తోని. ఇప్పుడు చాలా ఉన్నాయిలేండి. సో అది మెమరబుల్గా ఉంటుంది. నేను ఒకప్పుడు దాచుకున్నాను, బట్ ఇంకా ఇప్పుడు రిషి తీసేసింది అదంతా. సో ఇదేం పిచ్చి అంటే ఒక్కొక్కరికి అలానే ఉంటుంది. కొన్ని మెమరీస్ చాలా మర్చిపోకూడదు అన్నట్టు నాకు నచ్చినవి చాలా దాచేస్తాను. హాయ్ ఎవ్రీవన్. సో జాన్వి పడుకుంది, చిన్న పాప. సో రిషి ఇంకా మమ్మీ, డాడీ ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు. బ్యాంక్ వర్క్ ఏదో ఉందని వెళ్ళారనమాట. ఈ లోపు నేను కొంచెం అంటే సర్దను ఆ రూమ్లో. తను పడుకుంది కాబట్టి కొంచెం డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. అండ్ వ్యాక్సిన్ కూడా వేశారు కాబట్టి ముఖ్యంగా అస్సలు డిస్టర్బ్ చేయను, బికాస్ చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తుంది 2 days. చాలా పెయిన్ ఉంటుంది అండ్ చాలా ఫీవర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా రాలేదు, దేవుడి దయ వల్ల ఫీవర్ ఏం రాలేదు. సో ఇంకా మెడిసిన్ అదంతా దగ్గర పెట్టుకొని ఉన్నాను అనమాట. ఇంకా
అసలు డిస్టర్బ్ చేయకుండా చక్కగా పడుకుంది. ఫీడింగ్ ఇచ్చేసాను, దెన్ పడుకుంది. సో ప్రెజెంట్ అయితే నేను నాకు కావాల్సిన సామాన్లు లిస్ట్ రాయాలి. అంటే సామాన్లు ఇన్ ద సెన్స్ రేపటికి ఏం సర్దాలో అవి నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. రేపు మేము బెంగళూరు వెళ్ళిపోతున్నాము. సో డెలివరీ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో రేపే స్టార్ట్ అవ్వాలి. సో ఈరోజు సర్దాలి. ఈరోజే ఏంటి సర్దడం అంటే ఇంక అంతే, పిల్లలతో అలాగే అవుతుంది హడావిడిగా. సో ఈ హడావిడిలో ఏది మర్చిపోకుండా ఉన్నానికి వాళ్ళు వచ్చేలోపు నేను కొన్ని చిన్న చిన్న థింగ్స్ లైక్ చిన్న సోప్స్ కానీ, బ్రష్, టంగ్ ఇలాంటివి ఉంటాయి కదా, లైక్ చిన్న పాపకి కావాల్సిన మెడిసిన్స్ కానీ, లేదంటే ఏదో ఒకటి చిన్న చిన్న థింగ్సే మర్చిపోతాను. ఉగ్గు గిన్నె ఇలాంటివి అనమాట. అవి ఆ హడావిడిలో గుర్తుండవు. సో అవన్నీ చిన్న చిన్నవి నోట్ చేసి పెట్టేసుకుంటే సో దట్ ఒకసారి రిఫర్ చేసుకోవడానికి అండ్ మళ్ళీ చూసుకొని పెట్టడానికి బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఆ వర్క్ చేసేస్తాను. ఆ రూమ్లోకి వెళ్ళకుండా ఈ రూమ్లోనే కొంచెం, ఎందుకంటే వ్యాక్సిన్ వేస్తారు కదా, కొంచెం డిస్టర్బ్ అయినా బాగా ఏడుస్తుంది కాలు కదిపితే. సో ఆ రూమ్లోకి వెళ్ళకుండా మంచిగా ఇక్కడే కూర్చొని ఫస్ట్ నేను నా పని చేసేస్తాను. సో ఫస్ట్ రిషి అండ్ ఇంకా మా మమ్మీ ఎక్కడికో వెళ్ళారు అప్పుడు. సో చిన్న పాప పడుకుంది. ఈ లోపు నేను కొంచెం బయట కొంచెం సర్దేస్తున్నాను అనమాట. ఏం లేదు, రిషి ఎక్కువ ఇంకా బెడ్ మీద ఏదైనా సరే తినడం కానీ, పడుకోవడం కానీ, గెంతడం కానీ మొత్తం ఇక్కడే చేస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటాము. అండ్ నేనైతే ఫస్ట్ ఇప్పుడు నోట్ చేసేసుకుంటున్నాను. చిన్నవి, చాలా చిన్నవి. అంటే ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, నాకు నోట్ చేయడం అలవాటు అనమాట. ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళే ముందు రోజు కదా, యాక్చువల్లీ ఇప్పుడు లేట్ అయిపోయింది. 1 వీక్ నుంచే ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే ఏది మర్చిపోకుండా జస్ట్ నోట్ చేసి పెట్టేసుకుంటాను. పెన్, పేపర్ అనే కాదు, నార్మల్గా నేను మొబైల్లో అయినా సరే అలా నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, అందులో టైప్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ ఈజీగా ఉంటుంది. వెళ్ళే ముందు తొందరగా రిఫర్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ రాయడం అయితే ఆల్మోస్ట్ అయ్యింది. అండ్ నేను కొన్ని ఆల్రెడీ ఎప్పుడు తీసుకెళ్లాల్సినవి ఒక లిస్ట్, అంటే ట్రావెల్ ప్యాకేజింగ్ లిస్ట్ అని ఒకటి లైక్ నోట్స్లో పెట్టేసుకొని ఉంచుతాను అనమాట. అంటే ఆల్ టైమ్ ఎప్పుడు వెళ్ళినా సరే అది ఒకసారి చెక్ చేసుకుంటాను. బట్ డిపెండ్స్ ఆన్ మనం ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం దాన్ని బట్టి మళ్ళీ అందులో సార్ట్ అవుట్ చేసుకుంటాను అనమాట. కావాల్సిన థింగ్స్ అన్నీ అందులో ఉంటాయి. మేము ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడికి ఇక్కడికి అమ్మవారింటికి, వైజాగ్ కానీ ఇలా వెళ్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మోస్ట్లీ ఒకటే ఉంటుంది ప్యాకేజింగ్ లిస్ట్. బట్ ఇంకా మినిమైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ లిస్ట్లో నుంచి. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా చాలా లగేజ్ ఎక్కువైపోతుంది. అండ్ దట్టు ఇప్పుడు ఒక క్యాండిడేట్ కూడా మా ఫ్యామిలీలోకి యాడ్ అయిపోయింది కాబట్టి తన లగేజ్ కూడా యాడ్ అవుతుంది. సో ఇంకొంచెం మినిమైజ్ చేద్దాం అనుకుంటున్నాను లగేజ్ కానీ. లేకపోతే ఇద్దరిని పిల్లల్ని తీసుకొని లగేజ్ అంతా మోసుకొని వెళ్ళాలి అంటే తీరిపోద్ది. అది చాలా సింపుల్ థింగ్ ఏం కాదు. సో చూద్దాం. కాకపోతే ఈ ట్రైపోడ్ మాత్రం నేను హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా తీసుకెళ్తాను. బట్ ఈ ట్రైపోడ్ కన్నా ఇంకొకటి మినీ ట్రైపోడ్ వస్తుంది, అది చాలా బెస్ట్ అనిపించింది. గొరిల్లా ట్రైపోడ్ అని అది తీసుకున్నాను నేను. సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా అదే క్యారీ చేస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చాక తీసుకున్నాను. ఈ ట్రైపోడ్ ఏంటి అంటే అటు ఇటు తిప్పడం చాలా బరువు ఉంటుంది అండ్ కొంచెం పెద్దది కాబట్టి మనకు అంత ట్రావెల్ టైంలో అంత కంఫర్ట్ ఉండదు. సో జస్ట్ గొరిల్లా ట్రైపోడ్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట. వ్లాగ్స్ అది షూట్ చేసుకోవడానికి, ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేసి మనం వీడియో తీసుకోవడానికి బాగుంది. సో ఇప్పుడు నేను వీడియో తీస్తుంది కూడా దాంతోనే. ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసి కానీ లేకపోతే ఏదైనా ప్లేస్లోని పెట్టి చక్కగా వీడియో తీసుకోవడానికి చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఫస్టే తీసుకోవాల్సింది, అది మిస్టేక్ అయింది. సో ఇప్పుడు అదొకటి కొంచెం తగ్గిందనమాట. నెక్స్ట్ టైం నుంచి అంత పెద్ద ట్రైపోడ్ తీసుకెళ్ళక్కర్లేదు. అండ్ మెయిన్గా అండ్ ఒక స్లింగ్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తాను, అంటే హైదరాబాద్ అండ్ వైజాగ్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే చిన్నగా ఎక్కడికైనా వెళ్ళాలి అన్న, షాపింగ్ వెళ్ళాలి అన్న వైజాగ్ తీసుకెళ్ళను. మోస్ట్లీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు ఉంటాను కాబట్టి అక్కడ ఏదైనా నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి ఎక్కడికైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా సరే చిన్నగా బాగుంటుందని ఒక చిన్న స్లింగ్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తాను. అండ్ దట్టు ట్రావెల్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక మంచి బ్యాక్ ప్యాకే వేసేసుకుంటాను అనమాట. స్లింగ్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అలాంటివి పక్కన పడేసి పిల్లలవి థింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒక బ్యాక్ ప్యాక్ క్యారీ చేస్తే 2 షోల్డర్స్ మీద బరువు పడడం మంచిది ఒకదాని మీద కన్నా. సో హ్యాండ్ బ్యాగ్ ఏంటి అంటే హెవీ వెయిట్ ఉన్నప్పుడు ఒక షోల్డర్ మీద వేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మీరైనా సరే ఎక్కువ వెయిట్ ఉంటే బ్యాక్ ప్యాక్ ఈజ్ బెస్ట్. సో ఈవినింగ్ అయిపోయింది నేను సర్దేసరికి. సో అలా ఈవినింగ్ వర్షం పడుతూ ఉంది. వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే మనకి బాగా గుర్తొచ్చేది రైసే అండ్ ఫుల్ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అనమాట. వేడివేడిగా ఫుల్ఫిల్లింగ్గా వండేయాలంటే నేను ఫస్ట్ రైసే ప్రిఫర్ చేస్తాను. ఏదైనా మిగిలిపోయిన రైస్ ఉంటే మధ్యాహ్నంది కొంచెం అండ్ ఈవినింగ్ ఇలా కొంచెం పోపి తీసుకుంటే చాలా చాలా టేస్టీగా అండ్ వేడివేడిగా వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఆకలి కూడా తీరుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ సింప్లెస్ట్ రెసిపీ అనమాట ఇది. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. జస్ట్ పోపు వేసేసి దెన్ నార్మల్గా జీరా రైస్ అంటారు కదా, వాము అన్నం, జీరా అండ్ వాము 2 వేసాను.
సో చాలా బాగుంటుంది టేస్టీగా. సో ఫైనల్లీ ధనియాల పొడి వేసేసి జస్ట్ కొంచెం ఎల్లోయిష్గా కావాలి అంటే పసుపు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ ఇన్ ద సెన్స్ కలర్ఫుల్గా. అండ్ లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ పిండేస్తున్నాను అంతే. అండ్ సాల్ట్ అదంతా నార్మల్. ఈ రెసిపీ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ అంతే. మా మమ్మీకి నాకు అండ్ రిషికి మాత్రం ఉంది రైస్. సో అలా కొంచెం కొంచెం ఒక 3 స్పూన్స్ లాగా వేసేసుకొని చక్క తినేస్తున్నాం అనమాట. మెయిన్గా ఈవినింగ్ టైం నాకు హాట్గా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ప్రిఫర్ చేస్తాను. కారంగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, టమ్మీ ఫుల్ ఫీలింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో ప్యాకింగ్ అయిన తర్వాత ఇంకా అలసిపోయాను కాబట్టి కొంచెం ఎనర్జీ కోసం ఇది. అండ్ దట్టు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ అంటే కొంచెం క్వాంటిటీలో రెగ్యులర్గా అంటే ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలంట ఫుడ్. సో మెయిన్గా రిషి టైంలో నేను చాలా తెలియక ఏం చేశానో కానీ తెలియక ఇప్పుడు మాత్రం కొంచెం తెలుసుకొని నా హెల్త్ ఇంపార్టెంట్ అండ్ బేబీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇలా కొంచెం క్వాంటిటీలో అయినా సరే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూనే ఉండాలి. రైస్ అనే కాదు ఏదో ఒకటి అంటే కొంచెం ఆకలి లేకుండా ఉంటే పాపకి బాగుంటుంది అనమాట. తన ఫీడింగ్ ఇవ్వడానికి కానీ అది బాగుంటుంది. అండ్ మనకు కూడా నీరసం రాదు అంటారు. సో అవన్నీ తెలుసుకొని సెకండ్ ప్రెగ్నెన్సీ టైంకి అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ అయితే చాలా అనుభవించి చాలా తెలిసి ఉంటుంది పడి. ఇప్పుడు రిషిని ఎలా పెంచామో మిస్టేక్స్ ఏమయ్యాయో ఎలా ఉండాలో అనేది ఇప్పుడు మాకు బాగా అర్థమైందనమాట. సో ఎస్ ఫైనల్లీ లగేజ్ అయితే ఎంత సర్దినా తవ్విన కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంకేం చేయలేము. ఒక 3 బ్యాగ్స్ అయితే అయ్యాయి. దెన్ ఈలోపు రిషి జాన్వి లేసిందనమాట. ఆడుకుంటూ ఉంది. తనతో కొంచెం టైం స్పెండ్ చేయడం, ఎత్తుకోవడం, తిప్పడం భలే అనిపిస్తుంది ఈవినింగ్. అస్సలు ఎక్కువ ఏడవదు కాబట్టి పర్వాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి రిషికి ఫుడ్ తినిపిస్తున్నాను. ఇదేంటంటే ఫిష్ కర్రీ. చాలా మై మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది ఈ మధ్యకాలంలోని. మట్టకిడిసల ఇగురంట. మట్టకిడిసలు ఈ ఫిష్ నేమ్. మేము అలా అంటాం, మరి మీ సైడ్ ఎలా అంటారో తెలీదు. చాలా టేస్టీగా ఉంది. ముళ్ళు కూడా లేదు. సో పిల్లలకి అది బాగుంటుంది కాబట్టి మా డాడీ తీసుకొచ్చారు. బాగుందన్నమాట. ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో లవర్ అయిపోయింది అనమాట ఈ మధ్య. రిషి లాస్ట్ ఇయర్ అస్సలు ముట్టుకునేది కాదు. ఇప్పుడు మాత్రం తింటుంది. ఓకే, నాట్ బ్యాడ్ అనే చెప్పాలి. బికాజ్ లాస్ట్ ఇయర్ అయితే అసలు మ్యాంగో తినమంటే తినేది కాదు. ఇప్పుడు సమ్వాట్ ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఒక్కొక్కటి ఫుడ్ విషయంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా తింటే బాగుండు అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇది ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. మళ్ళీ బాయ్, టేక్ కేర్.